చాలామంది నేను భారతదేశంలో రిజర్వేషన్స్ అనే వీడియో చూస్తే దాని కింద వస్తున్నటువంటి చాలా కామెంట్స్ ఏంటంటే ఓసీ రిజర్వేషన్ కాదు, అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని చెప్పేసి రాస్తున్నారు. రైట్, ఓకే, సరే. నేను చెప్పింది ఏంటంటే ఇండియాలో ఎస్సీలకి 15% రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకి 7.5% ఉంది, బీసీలకి 27% ఉంది, ఓసీలకు 10% ఉందని చెప్పాను. అయితే ఇది ఓసీ రిజర్వేషన్ కాదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని రాస్తున్నారు. రైట్, మరి ఓసీ రిజర్వేషన్స్ కాకుండా ఈడబ్ల్యూఎస్ అసలు ఉన్న వర్గాలే ఇవి, ఇండియాలో ఉన్నటువంటి వర్గాలు ఇవి. ఒకవేళ మీరు మైనారిటీ అన్నా సరే మైనారిటీ కమ్స్ అండర్ బీసీ, మైనారిటీ కూడా బీసీలోనే వస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కాకుండా ఇంకా ఉన్నటువంటి వర్గాలు ఏంటో చెప్పండి. రైట్, రెండో థింగ్. ఓకే, ఈ ఓసీలోనే వెనకబడిన వాళ్ళు, మీరనే ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో దీన్ని ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అంటారు. ఆర్థికంగా ఓసీలలో వెనకబడిన వాళ్ళకి మాత్రమే అని మీరు అంటున్నారు. ఓకే, డన్. ఇక్కడ ఈ 10% రిజర్వేషన్స్ అనేది ఓసీలకి, అంటే ఓసీలకు అందరికీ లేదు, కేవలం ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి అంటున్నారు. కరెక్టే, కానీ బీసీలో కూడా అదే ఉందండి. బీసీలో అందరికీ రిజర్వేషన్స్ ఇవ్వరు. ఎవరైతే రాస్తున్నారో ఓసీకి రిజర్వేషన్ లేదు అని రాసే వాళ్ళకి చెప్తున్నాను. మీరు అనే దాని ప్రకారం ఓసీ కాదు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ అంటే బీసీ కాదు రిజర్వేషన్, ఇది కూడా ఈడబ్ల్యూఎస్ఏ అనాలి మేము. ఎందుకని బీసీలలో కూడా అందరికీ రిజర్వేషన్స్ ఉండవండి, అది గమనించాలి. ఈ ఓసీ కానీ బీసీ కానీ వీళ్ళకు ఉన్నది ఏంటి, ఎవరికైతే 8 లక్షల లోపు ఆదాయం ఉంటుందో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. దీన్ని బట్టి చెప్పాలి ఈడబ్ల్యూఎస్ ఓసీ కిందకు వస్తుందా రాదా అనేది. ఓకే, మీరు అంటే కొంచెం మీకు సగం అవగాహన ఉంది కాబట్టి మీరు ఈడబ్ల్యూఎస్ అంటున్నారు. పూర్తిగా తెలియని వాళ్ళకి అర్థం కావాలని నేను ఓసీ అని రాశాను. రైట్, ఓకే. బీసీలలో కూడా అందరికీ రిజర్వేషన్స్ లేవు. ఓకే, ఓసీలకు రిజర్వేషన్ లేవు అనే వాళ్ళకి చెప్తున్నా. బీసీలలో కూడా 8 లక్షలు లోపు ఆదాయం ఉన్న వాళ్ళకే రిజర్వేషన్ ఉంటుంది. ఓసీలో కానీ బీసీలో కానీ 8 లక్షల లోపు ఆదాయం ఉంటేనే రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ మీకు ఒకటి గమనించాలి, మీరు ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు బీసీలలో క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ అని ఉంటుంది. ఓకే, నాన్ క్రిమీ లేయర్ మీన్స్ 8 లక్షల లోపు ఆదాయం ఉంటే నాన్ క్రిమీ లేయర్ అంటారు. క్రిమీ లేయర్ మీన్స్ 8 లక్షలు దాటితే క్రిమీ లేయర్ కిందికి వర్తిస్తారు. అంటే 8 లక్షల ఆదాయం బీసీలో దాటినా కూడా ఇది ఓసీ కిందికి వస్తుందని, ఓసీ కిందనే ట్రీట్ చేస్తారని గుర్తించాలి. లేదా వీళ్ళకి రిజర్వేషన్ వర్తించదని గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్గా రాసేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, అంటే కామెంట్స్ రాసేటప్పుడు ఇక్కడ మీ ఇది అవేర్నెస్ కోసం పెట్టిన ఛానల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కామన్గా పెట్టినటువంటి ఛానల్ కాదు, ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్ ఇది. ఇది ఒక ఎడ్యుకేషన్ ఛానల్. మేము చట్టాల్లో ఏదైతే ఉందో అదే చెప్తాము. మేము క్రియేటివిటీ చేసి చెప్పేది కాదు, ఒక మతానికి సపోర్ట్ చేసేది కాదు, ఒక కులానికి సపోర్ట్ చేసేది కాదు. ఎవరైతే విద్యావంతులు కావాలనుకుంటున్నారో, సమాజం పైన పూర్తి నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం పెట్టినటువంటి ఛానల్. ఓకే, నేను చాలా కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే మా టెక్నికల్ టీం రిప్లైస్ ఇస్తుంది. ఏవైనా ఇంపార్టెంట్ ఉంటే మాత్రం నాకు ఫార్వర్డ్ చేస్తారు. అవి ఖచ్చితంగా మీరు పెట్టే కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వాలి. మీరు అడిగే డౌట్లకి నేను సొల్యూషన్స్ చెప్పాలి అంటే మీరు మా ఛానల్లో జాయిన్ అవ్వండి. చాలామంది అడుగుతున్నారు, సార్ ఛానల్లో ఎక్కడ జాయిన్ అవ్వాలని. మీరు వీడియో చూస్తుంటే జైన్ అనే ఒక సింబల్ కనిపిస్తుంది మీకు, జైన్ సింబల్. ఇది నొక్కినట్టయితే మీకు ఆ ప్రాసెస్ అనేది కనిపిస్తుంది. ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు పూర్తిగా సమాజంలో ఏం జరుగుతుంది, సమాజంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు మనకు ఎందుకు తెలియట్లేదు, రైట్, వాటిని తెలుసుకుంటే మనకు ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు జాయిన్ అయిన వాళ్ళకి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ గురించి మీకు వర్తించకపోయినా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో, రైట్, తెలుసుకోవాలనే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చెప్పండి. రిజర్వేషన్స్ అనేటివి ప్రస్తుతం ఈ విధంగా ఇండియాలో ఉన్నాయి. స్టేట్లో వాటికి కావాల్సినట్టుగా రిజర్వేషన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. స్టేట్లలో ఇప్పుడు చూసినట్టయితే ఓకే 77%, ఓకే 77% కులగణన చేసి చాలా రాష్ట్రాలు, కులగణన చేసిన తర్వాత చాలా రాష్ట్రాలు రిజర్వేషన్స్ బీసీలకు పెంచుతున్నాయి, అట్లాగే వెనుకబడిన తరగతులకు కూడా పెంచుతున్నాయి.
సో ఈ రిజర్వేషన్స్ అనేటివి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ప్రజెంట్ మాత్రం కేంద్రం ఈ విధంగా తీసుకొచ్చింది అనేది మీరు గుర్తుంచుకోవాలి.